మినిమం ఎన్ని ఇయర్స్ వారంటీ? మినిమం 10 years నుంచి 20 years వారంటీ కూడా ఉంది. మ్యాక్స్ 20-25 years వారంటీ కూడా వస్తాయి. అండ్ డిపెండ్స్ అగైన్ బడ్జెట్. నేను బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటాను అంటే 25 years బ్రాండ్ కూడా వాడతాను. లేదండి నాకు కొంచెం నామినల్గా చేయండి అంటే ఇవి ఎక్కువ చూస్ చేస్తాను. అయితే ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కిచెన్లో ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కిచెన్లో హాబ్ తీసుకున్నారు. మాడ్యులర్లో నేను బాగా ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే హాబ్. స్టవ్ దగ్గర చాలామంది ఈవెన్ కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువ ఫిక్స్ చేయట్లేదు, బట్ నేను ఫిక్స్ చేస్తాను. హీట్ అడిసివ్ కాంపౌండ్స్ థర్మల్ పేస్టింగ్స్ అంటాం, అది ఎక్కువ చేస్తాను నేను. ఎందుకంటే బేసిక్గా మనకున్న స్టవ్ ఏంటంటే పైకి తీయొచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, ఏదైనా స్పిల్ అయినా లేకపోతే ఏదైనా అయినా మనం చేయొచ్చు. కానీ హాబ్ అంటే 1-2 inches కట్ చేసి దాన్ని ఎగ్జాక్ట్ దాని షేప్ ప్రకారం కూర్చోబెడతాం. అది చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఈ హాబ్ అంతా కూడా టెంపర్డ్ గ్లాస్ నుంచి వస్తుంది. సో టెంపర్డ్ గ్లాస్ థిక్నెస్ ఒక 4 mm నుంచి 6 mm మధ్యలో ఉంటుంది. ఈ థర్మల్ పేస్టింగ్ పెట్టడం వల్ల దానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టోన్ మనం ఏదైతే యూస్ చేస్తామో కిచెన్ కౌంటర్ టాప్ స్టోన్స్ అంటాం, అవి అంతకుముందు మార్బుల్ యూస్ చేసేవాళ్ళు. కొన్ని ఇయర్స్ పాస్ అయిన తర్వాత గ్రానైట్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అప్డేట్ అయ్యారు, క్వాడ్స్ యూజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అది ఒక స్క్వేర్ ఫీట్ మనకి 500 నుంచి 800,000 కూడా అవుతుంది. వెరీ ఎక్స్పెన్సివ్. అవి ప్రొటెక్ట్ చేయాలి అంటే ఇట్లాంటి పేస్టింగ్స్ పెట్టడం వల్ల. అఫ్కోర్స్ చాలామంది అంటారు ఇంత అవసరం ఉందా, మేము కంపెనీ వల్ల మేమే పెట్టట్లేదు, మీరెందుకు పెడుతున్నారు. సో ఇట్స్ ఆల్ లైక్ అప్లయింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్. అది ఒక అడ్వాంటేజ్. క్లయింట్కి ఏంటంటే లాంగ్ టర్మ్లో తెలుస్తుంది. అది ఇప్పుడు ఇమీడియట్గా 1-2 years తెలియదు. అండ్ సింక్ కూడా అండి, నేను యూస్ చేసే సింక్ కూడా గ్రావిటీ బాల్ సింక్స్ యూస్ చేస్తాను కొన్నిసార్లు. అక్కడ కూడా నేను సింక్ దగ్గర చాలా కేర్ఫుల్గా 2-3 mm గ్రూవ్ కిందకి పెట్టించి చేపిస్తాను స్టోన్కి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు ఏదైనా స్పిల్ అయింది క్లీన్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని ఎందుకు, ఫంక్షనాలిటీ అంటారు ఇంకా చెప్పాలంటే, దాన్ని ఎందుకు వాడుతున్నాం అనేది ఎక్కువ నేను చూస్ చేస్తాను. అఫ్కోర్స్ నా టీంలో కూడా ఉన్న వాళ్ళంతా ఎక్కువ విమెనే కాబట్టి సో దే నో ఎవ్రీథింగ్. వాళ్ళకి కిచెన్ దగ్గర ఎట్లా ఉండాలి ఏంటి, టాండమ్ ఏం యూజ్ చేయాలి, ఎల్గోలో ఏం యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా బ్రాండెడే యూజ్ చేస్తాం. ఎందుకంటే టు అవాయిడ్ రస్ట్. కొన్నిసార్లు మనం పట్టించుకోకపోతే టాండమ్స్ కానీ గ్రూవ్స్ కానీ ఇవన్నీ కూడా రస్ట్ ఎక్కువ వచ్చేస్తాయి. నేను అన్నీ కూడా చాలా వరకు బ్రాండెడ్ యూజ్ చేస్తాను కాబట్టి అక్కడ మనకి ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకోటి చిమ్నీ, హాబ్ ఇవన్నీ కూడా మనం ప్యారలల్గా ఇన్స్టలేషన్ చేసేస్తాం. సింక్ ఇవన్నీ, సింక్ దగ్గర కూడా నేను వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ ఎక్కువ యూజ్ చేస్తాను. చాలామంది అది తక్కువ పట్టించుకుంటారు. అండ్ ప్లంబింగ్ విషయంలో అయితే డబల్ కేర్ తీసుకుంటాను. ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. లాస్ట్ టైం నాకు ఒక క్లయింట్ వెనకాల టైల్ తీసేయమని చెప్పారు. అయితే ఇప్పుడున్న బిల్డర్స్ అంతా కూడా మనకి వాటర్ ప్లంబింగ్ అనేది పైన ఇస్తారు. కానీ మనం యూస్ చేసే అడ్వాన్స్ మోడర్న్ సింక్ ఎప్పుడు కూడా గ్రూవింగ్ ప్లంబింగ్ హోల్స్ అనేవి కింద నుంచి వస్తాయి. ఆ కింద నుంచి వచ్చినప్పుడు మనం పైనుంచి మొత్తం పగలగొట్టి తీసేయాలి. ఇక్కడే సివిల్ వస్తుంది, సివిల్ వర్క్ అండ్ రెనోవేషన్ వర్క్స్ అంటాం. ఎప్పుడైతే మనం ఆ పైప్స్ పెడతామో ఆటోమేటిక్గా ఆ పైప్స్ దగ్గర నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే ఒక చిన్న లీకే ఉంటుంది, ఒక్క డ్రాప్ లీక్ అయింది అనుకోండి, మీకు మళ్ళీ అదంతా వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను కంపల్సరీ అక్కడ వాటర్ ప్రూఫింగ్ చేయిస్తాను. అందరూ అడిగేవాళ్ళు ఎందుకు మీకు అంత కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎందుకు మీరు అంత టైం తీసుకుంటారంటే 5 days కాదండి, బేసిక్ క్యూరింగ్ ప్రాసెస్ 15 days. సివిల్ ఏదైనా ఇప్పుడు చాలామంది బయట కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, 1 month కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. బట్ నేను 7 days నుంచి 15 days. చాలామంది చెప్పేది ఏంటంటే సివిల్ వర్క్ కానీ రెనోవేషన్ వర్క్స్ కానీ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ప్యారలల్గా వర్క్ చేయకూడదు. నాకు డిజైన్ కన్ఫర్మ్ అయిపోయి టైం ఉంది అనుకుంటే నా ఫ్యాక్టరీలో ఇన్స్టలేషన్, నా వర్క్ అంతా ఫ్యాక్టరీలో ఉంటుంది కాబట్టి చాలా వరకు నేను ప్యారలల్గా చేపిస్తాను టు సేవ్ ద టైం. బట్ దానికి క్యూరింగ్ మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. 7 days కంపల్సరీ మినిమం క్యూరింగ్ ఉంటుంది. ఫాస్టెస్ట్ క్యూరింగ్ మెటీరియల్సే యూస్ చేస్తాను. అండ్ కిచెన్లో వాడేది 99% వాటర్ రెసిస్టెంట్ ఎక్కువ యూస్ చేస్తాను, ప్లస్ వాటర్ ప్రూఫింగ్ సబ్స్టెన్సెస్ ఎక్కువ యూస్ చేస్తాను, ఎస్పెషల్లీ సింక్ దగ్గర. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు యూస్ చేయడం స్టార్ట్ చేశారంటే ఇట్స్ నెవర్ కంట్రోల్డ్. ఎస్పెషల్లీ విమెన్కి అంత నాలెడ్జ్ ఉండదండి. అందరూ అంటే మీకు తెలిసిందే, మన ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ఏమన్నా కొంచెం తెలుస్తుందేమో కానీ అమ్మ అటు సైడ్ మన అత్తయ్య వాళ్ళకి కానీ కొంచెం ఓల్డర్ జనరేషన్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు వీటి గురించి. సో ఇది కూడా నేను, మన టీం ఉన్నారు, సో వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. నేను ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కంపల్సరీ నేను ఎడ్యుకేట్ చేస్తాను. సో దట్స్ హౌ ఐ వర్క్. యా.